నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే స్విట్జర్లాండ్ లోని దావోస్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొలుత సిఐఐ బ్రేక్ఫాస్ట్ సెషన్ లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అనే అంశంపై ప్రసంగిస్తారు. తర్వాత ఇండియా లాంచ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రపంచ పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ కు నూతనంగా నియమితులైన కమిషనర్లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నూతన కమిషనర్లతో ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ కు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ కమిషనర్ సహా ఇతర కమిషనర్లను నియమించడం జరిగింది. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నూతన కమిషనర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ గా వజ్జా శ్రీనివాసరావుతో ముందుగా సిఎస్ విజయానంద్ ప్రమాణం చేయించారు. తదుపరి పరివాడ సింహాచలం నాయుడు, వంటేరు రవిబాబు, ఆదెన్న గాజుల, శరత్ చంద్ర, కళ్యాణ చక్రవర్తి, వట్టికుటిచే సమాచార కమిషనర్లుగా ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్లకు సిఎస్ పుష్పగుచ్చాలు అందించి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. appointed as State Information Commissioner, swear in the name of God, solemnly affirm that I will bear Adenna Gazula have been appointed as a State Information Commissioner, swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India. Chandra Kalyan Chakravarti having been appointed as State Information Commissioner, swear in the name of God solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as the law established that I రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో త్వరలో పర్యటించనున్నారని, అన్ని శాఖలు ప్రణాళికలు సిద్ధం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సామాజిక భద్రత పెన్షన్లు ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని, స్వయం సహాయక మహిళల సంఘాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా రుణాలు అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే పలు పరిశ్రమలకు ఒప్పందాలతో పాటు కుప్పం బాలికల హాస్టల్ ప్రారంభోత్సవంలో పాల్గొని 5,000 మందికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ సైకిల్స్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కుటుంబంలో ఉంటుంది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ సిఇఓ జెట్ని యాజ్ వెల్ యాజ్ పీడీ2 ఆర్టీఏ బోత్ ఆఫీసర్స్ దాట్ మనం ఒక విలేజ్ సెలెక్ట్ చేయాలి. అక్కడ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కూడా మాట్లాడి విలేజ్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. బట్ దేర్ ఆర్ 2 యాక్టివిటీస్ ఇన్ పెన్షన్. నంబర్ 1, గతంలో మనం ఒక డిసేబుల్ పెన్షన్ కోసం తయారీ చేసాం, ప్లాన్ చేసాం, కానీ ఇది శాంక్షన్ కాలేదు. సో మీటింగ్ లో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఏం చెప్పారు, ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేయండి. సో ఖచ్చితంగా ఈ పెన్షన్ విషయంలో ఈ ఇష్యూ కూడా రేజ్ అవుతుంది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ all of our MPDOs as well as PDDRU that whatever these 1,000 people around which were recommended last time, అదే వెరిఫై చేసేసి ఒక 3 నుంచి 4 రోజులు టైం తీసుకుని 3 రోజుల నుంచి 4 రోజులు టైం అంటే ఎందుకు ఇస్తున్నాము, సో దట్ యూ కెన్ డు ప్రాపర్ వెరిఫికేషన్. So that we'll send it to the PDU, we'll send it to the CU staff.
so that if there is a possibility on 1st of February, this can be done. So that I will request Vikas also to take a note, because the local people will raise this issue and it is a long-standing demand of disabled people. Second, actually మన జిల్లాలో ఇంకా ఏం అబ్జర్వ్ చేస్తున్నాము, that పెన్షన్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ డోర్ ఫ్లో జరగట్లేదు. I would request that you do a video conference with people up to పంచాయత్ సెక్రటరీ లెవెల్ అండ్ లోకల్ అసిస్టెంట్ లెవెల్, అండ్ ఈ మాట కొంచెం సరిగా చెప్పాలి. that పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని విదేశీ నిపుణుల బృందం పరిశీలించింది. ప్రాజెక్టులోని గ్యాప్ 1 డి హిల్, గ్యాప్ 2 జి హిల్, ప్రధాన డ్యాం ఎగువ దిగువ భాగాలు, డి వాటరింగ్ ఛానల్, రాక్ ఫీల్ తదితర పనులను నిపుణులు పరిశీలించారు. నిర్మాణ పనుల్లో అవసరమైన సూచనలు అందించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించారు. ఈ బృందం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించడం ఇది 6వసారి. ఈ నెల ఆఖరి వారంలో అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షులకు వాటర్ సెక్యూరిటీ, వాటర్ క్యాలెండర్, భూగర్భ జలాల పెంపు వంటి వాటర్ పాలసీలపై సాగునీటి సంఘాల అధ్యక్షులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏర్పాట్లపై ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, కడా కమిషనర్ ప్రశాంతి, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల సిఈలు, ఎస్ఈలు, ఈఈలు మరియు ఇతర ఉన్నతాధికారులతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆ శాఖల పనితీరును వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. కొన్ని రోజులుగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో కురుస్తున్న పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. సోమవారం కూడా 2 విమాన సర్వీసులు రద్దు కాగా మరో 4 ఆలస్యంగా నడిచాయి. తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు దట్టమైన పొగమంచు విమానాశ్రయ ప్రాంతాన్ని కప్పివేసింది. దీంతో న్యూఢిల్లీ నుంచి ఉదయం 9:30 గంటలకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానం రన్వే విజిబిలిటీ లేకపోవడంతో సుమారు అరగంట పాటు గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం రన్వేపై సురక్షితంగా దిగింది. ఉదయం విశాఖపట్నం, విజయవాడ మధ్య తిరిగే 2 విమాన సర్వీసులు రద్దు చేశారు. గర్భాశయ క్యాన్సర్ వల్ల కుటుంబాలే ఛిద్రమవుతున్న తరుణంలో 2300 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులను ఒప్పించి వ్యాక్సిన్ వేయించడం అద్భుతమని, ఇది వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతాయని ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అభినందించారు. మంగళవారం నాడు ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని వడ్డేశ్వరం డీజీపీ ఆఫీస్ పక్కన గోపు గ్రాండ్ కళ్యాణ మండపం నందు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో రోటరీ ఇంటర్నేషనల్ సహకారంతో ప్రాజెక్టు శక్తిలో భాగంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో ముఖ్య అతిథిగా ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎంహెచ్ఓ అలానే జిల్లా వైద్య శాఖ సహకారంతో 50 మందికి పైగా సిబ్బందిని ఈ కార్యక్రమానికి పంపించామన్నారు. ఇక్కడికి తనను ప్రత్యేకంగా ఇన్వైట్ చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రెసిడెంట్ శెట్టి రామకృష్ణకు, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి పబ్లిక్ ఇమేజ్ డైరెక్టర్, జనసేన యువ నాయకుడు జొన్న రాజేష్ కు క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడి దగ్గరుండి వారికి వ్యాక్సిన్లు వేయించారు. జిల్లా వైద్య యంత్రాంగంతో మాట్లాడి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ రామ్ ప్రసాద్, ఫాస్ట్ గవర్నర్ రవి వడ్లమాని, ప్రాజెక్టు శక్తి చైర్మన్ రాజశేఖర్ రెడ్డి తాళ్ల, డిస్ట్రిక్ట్ 3100 క్యాన్సర్ ఇనిషియేటివ్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వందన బల్లా, రవీందర్ గుగాని, రోటరీ క్లబ్ తాడేపల్లి సెక్రటరీ శ్రావణి, ట్రెజరర్ వెంకట నాగేష్, ప్రాజెక్టు చైర్మన్ జంగాల వెంకటేష్, పరచూరి కిరణ్, రోటరీ సభ్యులు గోపు నాగరాజు, శ్రీకాంత్, జగదీష్, కాట్రగడ్డ శివనారాయణ, వివేకానంద రెడ్డి, పాస్ట్ ప్రెసిడెంట్ రమేష్, రోటరీ క్లబ్ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మంగళగిరిలో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇప్పటికి దాదాపు ఇది పూర్తయితే ఈ ఏరియాలో 10,000 మందికి వేసినట్లు అవుతుందండి అని చెప్పి
నిజంగా చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది ఇవన్నీ వింటూ ఉంటే. సమాజంలో ఇలా రోటరీ సేవలు నిజంగా బాగా ఇచ్చేసి మరింత ప్రభుత్వానికి కూడా వీళ్ళ సేవలు మరింత అవసరం పడతా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే నాకు వీళ్ళంతా మన క్లబ్ వాళ్ళు, మన రామకృష్ణ, అలాగే మా రాజేష్, అలాగే మిగతా అందరు నా దగ్గరికి వచ్చి, నేను ఈ మెడికల్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న సందర్భంగా వీరు వచ్చి మాకు దీనికి సంబంధించిన సహాయ సహకారాలు కావాలంటే ఎప్పుడు ఎమ్మటే మా డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళు వీళ్ళంతా దాదాపు 47 మంది ఏఎన్ఎంలు, డాక్టర్లు, అలాగే ఎమర్జెన్సీ మెడిసిన్లు, ఎమర్జెన్సీ వార్డులు, అలాగే అంబులెన్స్ సౌకర్యాలు అన్నీ కూడా కల్పించడం జరిగింది. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలకి మా ఎన్డీఏ ప్రభుత్వం ముందుండి మేము మరింత ప్రోత్సాహాన్ని ఇస్తామని చెప్పి ఇదే నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఈ రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ, ఇంతమంది వాలంటీర్లుగా పెద్ద వాళ్ళకి డాక్టర్లు, ఇంజనీర్లు, అలాగే వివిధ సొసైటీలో వివిధ బిజినెస్ హోదాలో ఉన్న వాళ్ళంతా కూడా మేము ఉంటాం ముందు సేవ చేయడానికి అని చెప్పి రోటరీ క్లబ్ తరఫున అందరూ వచ్చి ఇక్కడ సర్వీస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా మా ఎన్డీఏ ప్రభుత్వం తరఫున, నా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టీటీడీ నిర్వహించింది. ఈ నెల 25వ తేదీ రథసప్తమి నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టీటీడీ నిర్వహించింది. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను శాస్త్రోక్తంగా శుద్ధి చేశారు. సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. గుంటూరులో జాతీయ స్థాయి డ్వాక్రా మేళా ముగిసింది. ఈ మేళాలో మన రాష్ట్రంతో పాటు 17 రాష్ట్రాల నుంచి వచ్చిన గ్రామీణ డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. సుమారు 30 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా. ఈ మేళా విజయవంతంపై జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మీడియా సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ మేళా బాటలు వేసిందన్నారు. దేశానికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనే కాన్సెప్ట్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. పీపుల్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక 13 lakh పీపుల్ ఈ మేళాకు రావడం జరిగింది. అరౌండ్ 30 crores దాకా మనకు సేల్స్ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. 17 states నుంచి కూడా ఈ మేళాకు రావడం జరిగింది. 343 స్టాల్స్, అందరూ కూడా మంచి లాభాలు సంపాదించారు. మన గుంటూరు జిల్లాకు ఒక మంచి నేషనల్ లెవెల్లో ఒక గుర్తింపు వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ డిపోలో బస్సు ఎక్కేందుకు ఒకేసారి వందలాది మంది ప్రయాణికులు పోటీ పడడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంక్రాంతి సెలవులు ముగియడంతో సోమవారం ఉదయం దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ కు చేరుకున్నారు. 10 గంటల సమయంలో వేలాది మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. అదే సమయంలో ఆర్టీసీ గ్యారేజ్ నుంచి విజయవాడకు వెళ్లే బస్సు ప్లాట్ఫామ్ మీదకు వస్తుండగా ఒక్కసారిగా వందలాది మంది ప్రయాణికులు గ్యారేజీ వైపునకు వెళ్లి బస్సు ఎక్కేందుకు ప్రయత్నించారు. బస్సు కదులుతూ ఉండగానే సీటు కోసం తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా డోరు తగిలి పలువురు ఒకరిపై ఒకరు కింద పడిపోయి తొక్కిసలాట జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు, కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது.
sustainable dreams and posting them on social media. వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి రైల్వే స్టేషన్ ఆవరణలో ఆర్పీఎఫ్ దళాలు బ్యాండ్ ప్రదర్శన నిర్వహించాయి. వందే మాతరం ఇతివృత్తంతో దేశభక్తిని పెంపొందించే 6 చరణాల గేయంతో పాటు ఇతర జాతీయ గీతాలను ఆర్పీఎఫ్ బృందం ఆలపించదే. ఈ ప్రదర్శన దేశభక్తి, ఐక్యత, జాతీయతను పెంపొందించే వాతావరణాన్ని సృష్టించిందని తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఏళ్ళైంది వందే మాతరం సాంగ్ మనకు ఇచ్చేసి, అదేవిధంగా రిపబ్లిక్ డే 26th ఉంది కాబట్టి ఆ సెలబ్రేషన్స్లో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే మొత్తము ఈ ఆర్పిఎఫ్ బ్యాండ్ అనేది ఒకటే ఉంటుంది. ఆల్ జోన్స్ హెడ్ క్వార్టర్లో నామినేట్ చేసేసి అదే వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు. ఆ వందే మాతరం సాంగ్లో 6 వేరియేషన్స్ ఉంటే ఆ సాంగ్ అంతా ప్లే చేస్తున్నారు స్టాఫ్. వీళ్ళందరూ ఆర్పిఎఫ్ వాళ్ళు సికింద్రాబాద్లో ఉంటారు. మనకు డివిజన్ ఏంద్రా అంటే తిరుపతి నామినేట్ అయింది, గుంటకల్ డివిజన్లో తిరుపతి నామినేట్ అయింది. ఆ ప్రోగ్రాంలో భాగంగా తిరుపతి పెడుతున్నారు. మొన్న చార్మినార్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్ డివిజన్లో చార్మినార్ పెట్టారు. నెక్స్ట్ విజయవాడ ఉంటుంది, నెక్లెస్ రోడ్ ఉంటుంది. ఆ విధంగా ప్రోగ్రామ్ ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీ మోహన్ తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కళాశాల నుంచి హెల్మెట్ పై అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఎస్వి ఆర్ట్స్ కళాశాల నుంచి పాత మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ హెల్మెట్ పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర శ్రీ బాలాజీ బైక్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చక్కటి మోటార్ సైకిల్ ర్యాలీ విత్ హెల్మెట్స్ నిర్వహించబడతా ఉంది. నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదంతో ఎంతో చక్కగా ముందుకు వెళ్ళడం జరిగింది. కొంతవరకు మార్పు వచ్చింది, కానీ మార్పు ఇంకా కూడా రావాల్సిన అవసరం ఉంది. మార్పు అనివార్యమైనప్పుడు ఆహ్వానించక తప్పదు అనే సిద్ధాంతంతో అందరూ కూడా 2 వీలర్స్ వారంతా కూడా ఈ మార్పును ఆహ్వానించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక 10 రోజుల కిందట నేను ఒక చిన్న ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. అండమాన్లో రోడ్ సేఫ్టీ ట్రైనింగ్కి వెళ్ళాను. అక్కడ చూసినప్పుడు అండమాన్ తిరుపతి కంటే ఒక చిన్న టౌన్ పోర్ట్ బ్లేయర్లో అక్కడ చక్కగా ప్రతి ఒక్కరు కూడా రైడరే కాకుండా పిలియన్ రైడర్ కూడా చక్కగా హెల్మెట్ పెట్టుకుంటున్నారు. అక్కడ మేము ఆ సదస్సులో ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా నిర్వహించాము అందరితో. అక్కడ తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే అందరిలో కూడా ఒక సామాజిక బాధ్యతతో గుర్తెరిగి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్తున్నామని చెప్పేసి తెలియజేశారు. కాబట్టి మనకు కూడా విధిగా 2 వీలర్ వారందరూ కూడా డ్రైవింగ్ అనేది ఒక సామాజిక బాధ్యత గుర్తెరిగి ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గతంలో ఒక సెక్షన్ 129 మోటార్ వాహనాల నియమ నిబంధనల ప్రకారం విధిగా హెల్మెట్ ధరించాలి. అలాగే ఇప్పుడు కొత్తగా మోటార్ వాహనాల సవరణ చట్టం 194D ప్రకారం ఎవరైనా సరే హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడిపినప్పుడు వారి మీద ఫైన్ కానీ వారి మీద కేసు నమోదు చేసినప్పుడు వారి యొక్క లైసెన్స్ను 3 నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గుర్తెరిగి ఇటువంటి పరిణామాలు వారికి ఎదురుపడకుండా చూసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క హెల్మెట్ లేని దాని వలన ఎటువంటి అనర్థాలు జరుగుతాయో జగమెరిగిన సత్యమే. కాబట్టి అందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా సరే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఒక విక్టిమ్ని వెంటనే హాస్పిటల్కు చేర్పించడానికి మనమందరం కూడా సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ బ్లడ్ అంటే రక్తము కారుతున్నప్పుడు వెంటనే ఆ రక్తాన్ని ఆ యొక్క బ్లీడింగ్ అరికట్టాలని చెప్పి శ్రీ వెంకటేశ్వర విద్యా విధానం ట్రస్ట్ పై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీ కళాశాలలు, పాఠశాలల్లో ఆధునిక వసతులు, అదనపు వసతి తరగతి గదులు, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాలను ఏర్పాటుకు అవసరమైన నిధుల అనుమతుల కోసం పాలక మండలి దృష్టికి తీసుకురావాలన్నారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఉత్తర కోస్తాంధ్ర, యానం పరిసరాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మధ్యస్థ మంచు కురుస్తోంది. రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. అరకు, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దృశ్యమానత తక్కువగా ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. అటు విజయవాడ, గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో మంచు కారణంగా విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దేశంలో ఈశాన్య రుతుపవనాల సీజన్ ముగిసింది. గత 2 రోజులుగా ఆగ్నేయ భారత్లో ఎక్కడా చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదు కాలేదు. ఉత్తర భారతం నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించినట్లు భారత వాతావరణ విభాగం IMD ప్రకటించింది. రాబోయే 2 రోజులు పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.